యాక్చువల్గా నాకేమనిపిస్తుంది అంటే ఇట్ మే సర్ప్రైజ్ ది హోల్ కంట్రీ ఈవెన్ ఇఫ్ జగన్ మే క్రాస్ 151. రియలీ ఆ కిందోళ్ళకు ఉన్న కోపం ఉందే, పోయినసారి ఎవరు ఊహించి 151 వస్తుందని. అసలు టీడీపీ గవర్నమెంట్ వస్తుందని చెప్పారు అప్పుడు. రాజశేఖర్ రెడ్డి ఎంత కొట్టుకున్నా అన్ని కలుపుకొని అందరిని కలుపుకొని పోతేనే బొట్టి మెజారిటీ వచ్చేది. జగన్ కు 2/3 మెజారిటీ మించిపోయింది. ఊహించలే ఆ పిల్లగానికి అట్లా వస్తుంది. ఈసారి బస్సు యాత్ర చూసిన తర్వాత అంత వచ్చిన 75కు 75 అని అన్నా, ఒకవేళ అట్లా వస్తే అప్పుడు ఎక్కడ ఉంటారు మీరు, ఏం చేస్తారు? దట్ ఈస్ ఎవ్రీ లైక్లీహుడ్. ఎందుకంటే నేను కూడా ఎప్పుడు 151 సీట్లు, పోయినసారి జగన్ గెలుస్తాడా చంద్రబాబు, నేను ఎలక్షన్ రోజు అక్కడ ఉన్నా, అక్కడి నుంచి వస్తున్నా. సో వచ్చే వాళ్ళతో హోటళ్లలో కూర్చొని మాట్లాడుకుంటూ వస్తే ఎక్కువ మంది జగన్ కేసినామంటున్నారు, ఇదేంది అని. నాతో ఒక అమ్మాయిన కూడా ఉండే, జూపూడి కూడా ఉండే నాతో. ఎక్కువ మంది జగన్ కేసిన, అప్పుడు జూపూడి వాళ్ళతో ఉన్నాడు, టీడీపీలో ఎక్కువ జగన్ కేసిన అంటున్నారంటే అంటారు కానీ గెలవడు సార్ అని వాళ్ళు టీడీపీ. బహుశా ఇంకొంచెం పెరగవచ్చు, ఏంటి చంద్రబాబు నాయుడు ఇబ్బందిగా బొటాబొట్టి వరకు రావచ్చు అని. బట్ 151. సో ఇప్పుడు ఆయన క్రేజ్ ఆ పాదయాత్ర కంటే చాలా ఎక్కువ ఉంది క్రేజ్. పీపుల్స్ క్రేజ్, రెస్పాన్స్ టువర్డ్స్ హిమ్, బస్ యాత్ర అండ్ సిద్ధం సభలు ఇస్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఎలక్టోరల్ డెమోక్రసీ. ఇప్పుడు రోడ్ షోలు నరేంద్ర మోడీ కూడా చేస్తున్నాడు, రాహుల్ గాంధీ కూడా చేస్తున్నాడు, వీళ్ళందరూ చేసిన వాళ్ళే. కానీ అంత రోడ్ షో జనం నేను ఎక్కడ చూడలేదు.